తెలంగాణ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న జగన్నాథ శోభాయాత్రకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాలను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుందని, భక్తులకు అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుభిక్షం కోసం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఇస్కాన్ సంస్థ పూజలు చేస్తుందని, వారి ప్రార్థనలు తెలంగాణకు మేలు చేస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నుంచి వెళ్తాం కదా ఇక్కడే క్లోజ్. टूल्स लेके आ सर टूल्स लेके आ सर टूल टूल कौन है काट दे पूरा काट दे काट दे चलो चलो मदन मोहन से मदन मोहन अरे नहीं ऐसा मदन मोहन साइड में स्कूल का दे दो अभी ड्रेसिंग होगा सब भगवान का उसके बाद लेफ्ट हैंड है लाइट है కాదు ఇక్కడ లైట్ పెట్టమన్నాగా ఎవ్రీ ఇయర్ పెడతాను भैया सर आपका थोड़ा है ना अभी काटने के बाद उठा पूरा पूरा ये करने से सही अभी एक ड्रेस पहनना है आराम से रहते हैं ड्रेस पहनने के बाद ఒక మంచి కార్యక్రమాన్ని జగన్నాథుడి శోభాయాత్రను
మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈరోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, సస్యశ్యామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైనతో దృష్టితో చూడాలి, అన్ని ఏ అవకాశం వచ్చినా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇస్కాన్ సంస్థ ఒక మంచి కార్యక్రమాన్ని, జగన్నాథుడి శోభాయాత్రను మన రాష్ట్రంలో తెలంగాణలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యత.